ఈరోజు మనం చెప్పుకోబోయేది థైరాయిడ్. అసలు థైరాయిడ్ అంటే ఏంటి? థైరాయిడ్ స్టోరీ ఏంటి? దాని స్క్రీన్ ప్లే ఏంటి కూడా ఈరోజు తెలుసుకొని, దాన్ని ఎలా మన మునులు, ఋషులు ఇచ్చిన ఈ వే ఆఫ్ లివింగ్ ద్వారా వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ లేని మన ఆయుర్వేదంలో, నేచురోపతిలో ఉన్న మందులు మనం వాడుకుందాం ఈరోజు. జాగ్రత్తగా చూడండి. థైరాయిడ్ తల్లిదండ్రులు ఎవరికైనా ఉంటే పిల్లలకి ఫ్రీగా వస్తది. లేదా ఎవరికైనా ఉంటే మీ పిల్లలకి ఫ్రీ థైరాయిడ్ జన్యుపరంగా. థైరాయిడ్ రావడానికి ప్రధాన కారణాలు ఒకటి స్ట్రెస్, నిద్రలేమి, సరైన ఆహారం మన శరీరానికి అందకపోవడం. అంటే న్యూట్రిషన్ అందకపోవడం. అంటే సార్ నేను బోలెడు ఫుడ్ తింటున్నాం. కానీ పనికిమాలిన ఫుడ్ తింటున్నాను. బయట వండినవి, వాడ్చినవి, దేవినవి, కాల్చినవి, మార్చినవి, ఎగిర్చినవి, ఉడికించినవి, ఫాస్ట్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, కలర్స్, ఫ్లేవర్స్, ప్రిజర్వేటివ్స్, పురుగు మందులు, ఎరువులు, కార్బైడ్, బేకరీ ఐటెమ్స్, చైనీస్ నూడిల్స్, ఫ్రైడ్ రైస్ ఇలా బయట పనికిరాని ఫుడ్ తింటున్నాం. బోలెడు తింటున్నాం. దానివల్ల ఉపయోగం లేదు. న్యూట్రిషన్ అందాలి మనకి. పోషకం అందాలి. ఆ పోషకం అందితే సరిగ్గా పనిచేద్ది. ముందు ఇది ఏంటి? దీని స్టోరీ ఏంటో చూద్దాం. మీ అందరికి టీఎస్‌హెచ్ అనేది తెలిసుంటది కదా! థైరాయిడ్‌లో సార్ నాకు టీఎస్‌హెచ్ ఎక్కువుంది, టీఎస్‌హెచ్ తక్కువగా ఉందని. లేదా సార్ నాకు టీ4 ఎక్కువగా ఉంది, టీ4 తక్కువగా ఉందని కొంతమంది. లేదా సార్ నాకు టీ3 ఎక్కువగా ఉంది, టీ3 తక్కువగా ఉందని కొంతమంది అంటారు. మళ్ళీ ఇందులో హైపోథైరాయిడ్ అంటారు, హైపర్ థైరాయిడ్ అంటారు. ఇలా రకరకాలుంటాయి. అయన్నిటి గురించి కూలంకుషంగా, క్షుణ్ణంగా ఈరోజు మాట్లాడుకుందాం. ఫస్టు హైపోథైరాయిడ్ అంటే ఏంటండి? హైపర్ థైరాయిడ్ అంటే ఏంటండి? హైపర్ థైరాయిడ్ అంటే థైరాయిడ్ ఎక్కువ రిలీజ్ అయిపోతుంది. హైపోథైరాయిడ్ అంటే థైరాయిడ్ హార్మోన్ చాలా తక్కువ రిలీజ్ అవుతుందని. హైపర్ థైరాయిడ్, థైరాయిడ్ హైపర్‌గా ఎక్కువ థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ అయిపోతే మీరు సన్నగా అయిపోతారు. రాసుకోండి. హైపర్ థైరాయిడ్. థైరాయిడ్ చాలా ఎక్కువ రిలీజ్ అయిపోతుంది హార్మోన్ అనుకోండి. మీరు సన్నగా అయిపోతారు. హైపోథైరాయిడ్, థైరాయిడ్ చాలా కొంచెం తక్కువ రిలీజ్ అవుతుంది. కొంచెం తక్కువ రిలీజ్ అయితే మీరు ఏమవుతారు? లావైపోతారు. హైపర్ థైరాయిడ్‌కి మీరు సన్నబడిపోతారు. హైపోథైరాయిడ్‌కి మీరు లావైపోతారు. ఇది గుర్తుపెట్టుకోండి. ముందు ఇప్పుడు థైరాయిడ్ ఎలా పనిచేద్ది ఏంటో చూద్దాం వినండి. ఇది థైరాయిడ్. ఇక్కడుంటది. ఆడమ్స్ యాపిల్ ఇక్కడుంటది. పెద్దగా గ్లాండ్. ఈ థైరాయిడు ఏ ప్రాణుల చేత చూద్దాం. మీకు నిద్రపోవాలా? ఇదే రిలీజ్ చేస్తది హార్మోన్. లేదా మీరు యాక్టివ్‌గా ఉండాలా? మీ మెటబాలిజం సరిగ్గా పనిచేయాలా? తిన్నది అరగాలా? హార్మోన్స్ అన్నీ రిలీజ్ అవ్వాలా? వీటన్ని పని ఇది చూసుకుంటది. అందుకే థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉన్నోళ్ళకి హార్మోన్స్ అన్నీ సెట్టికెళ్ళిపోతాయి. పిల్లలు కూడా పుట్టరు గమనించారా? మీకు థైరాయిడ్ ఉందా? అందుకే పిల్లలు లేట్ అయ్యారని డాక్టరే చెప్తాడు. అంటే హార్మోన్స్ అన్నీ ఇదే రిలీజ్ చేస్తది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకొక విషయం. ఇది దీని చేతిలో బానిస. ఇది ఇంత పెద్దగా ఉన్నా ఇక్కడ పిట్యూటరీ గ్లాండ్ అని చిన్న గ్లాండ్ ఉంటది. దీని చేతిలో ఇది బానిస. అంటే ఇది టీవీ, ఇది రిమోట్. ఇది రూ. 1,50,000 పెట్టిన బ్రావి 4K ఎల్ఈడీ టీవీ అయినా ఇది పని చేయాలంటే రిమోట్ ఇక్కడ నొక్కాల. ఈ రిమోట్ ఇది. ఇది చెప్పినట్టు ఇది వింటది. ఇది చెప్పుద్ది. "అరే! ఆడు అన్నం తిన్నాడు. తిన్నది అరిగించేటట్టు, అరిగింది ఒంటికి పట్టేట్టు హార్మోన్ రిలీజ్ చెయ్యి" అని చెప్పుద్ది. ఈడు రిలీజ్ చేస్తాడు. "అరే! ఆడు నిద్రపోతున్నాడు. నిద్రపోనివ్వరా" అని చెప్పుద్దిది. ఈడు నిద్రపోనిత్తది. ఇలా ఇది చెప్పింది ఇది వింటది. జాగ్రత్తగా వినండి. దీని భాష ఇది మరి చెప్పింది దీనికి అర్థం కావాలి. ఇప్పుడు నేను మీకు తెలుగులో చెప్తున్నాను. అదే చైనీస్‌లో చెప్తే? మాండరిన్‌లో చెప్తే? ఫ్రెంచ్‌లో చెప్తే మీకు అర్థమవుద్దా? అర్థం కాదు. అలాగే ఇది దీనికి అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఆ అర్థమయ్యేటట్టు చెప్పేదే టీఎస్‌హెచ్ రాసుకోండి జాగ్రత్తగా వినండి. సార్ నాకు థైరాయిడ్‌లో టీఎస్‌హెచ్ చాలా ఎక్కువగా ఉంది. చాలా తక్కువగా ఉందంటే అర్థం ఏంటంటే, ఇది టీఎస్‌హెచ్ అనే హార్మోన్ ద్వారా దీనితో మాట్లాడుతది. దేని ద్వారా? టీఎస్‌హెచ్ అనే హార్మోన్ రిలీజ్ చేసి దీనితో మాట్లాడుతది. టీఎస్‌హెచ్ తక్కువగా ఉందనుకోండి, ఇది తక్కువగా మాట్లాడుతుంది. ఆ డోర్ వేసే బయట నుంచి సౌండ్ వస్తుందని మాట్లాడుతుంది. మా తమ్ముడు ఆ పక్క రూమ్‌లో ఉన్నాడు. పక్క రూమ్‌లో ఉన్నోడికి నేను మాట్లాడిన వాయిస్ వినపడుతదా? డోర్ వేసేయి అనంటే వినపడుద్దా? వినపడదు. అలానే "రేయ్! డోర్ వేయి" అనంటే ఎగ్జాక్ట్‌లీ. సేమ్ అలాగే ఇది తక్కువగా రిలీజ్ అయితే దీనికి వినపడదు. ఇది ఎక్కువగా టీఎస్‌హెచ్ ఎక్కువగా రిలీజ్ అయితే ఎక్కువైపోయి ఎక్కువ హార్మోన్ రిలీజ్ చేద్ది. కాబట్టి టీఎస్‌హెచ్ సమానంగా ఉండాలి. ఇప్పుడు టీఎస్‌హెచ్ అంటే అర్థమైంది కదా! ఈ పిట్యూటరీ గ్లాండ్ విసిరేది దీనికి మాట్లాడడానికి మాట్లాడే భాష టీఎస్‌హెచ్. ఇది ఎక్కువగా, తక్కువగా ఉందంటే అర్థం ఏంటంటే తక్కువగా ఉందంటే తక్కువ మాట్లాడుతుందని, ఎక్కువగా ఉందంటే ఎక్కువగా మాట్లాడుతుంది. అది గుర్తుపెట్టుకోండి. అయిపోయింది. ఇప్పుడు ఇది హార్మోన్ రిలీజ్ చేస్తది. ఇక్కడ టీ3, టీ4 అని 2 ఉంటాయి. టీ4 ఇది రిలీజ్ చేసే హార్మోన్ పేరు టీ4. టీ4 రిలీజ్ చేస్తే మన బాడీ ఆ హార్మోన్‌ని అర్థం చేసుకుంటది. గానీ టీ4 అంటే ఏంటి తెలుసా? బియ్యం. మీరింట్లో భోజనం కావాలండి. బియ్యం తెస్తే మీ ఇంట్లో తినేత్తరా బియ్యం? దాన్ని వంట చేసి అన్నం అవ్వాల. బియ్యం మీరు తినరు. అన్నం తింటారు. ఎగ్జాక్ట్‌లీ. ఇది టీ4 రిలీజ్ చేస్తది.
ఈ T4ని మీ లివరు, కిడ్నీ ఇందులో ఉన్న ఒక దాన్ని తీసేసి ఈ T4ని T3 కింద చేస్తాయి. అంటే బియ్యాన్ని అన్నం కింద చేస్తాయి. అర్థమైందా? ఇది T4 హిస్టరీ. మా ఇంట్లో ఏదో మసాలా పెట్టి వండేత్తన్నారు. రిలీజ్ చేశారు. ఇది T4 రిలీజ్ చేస్తది. T4ని మీ లివరు, కిడ్నీలోంచి హార్మోన్‌లు ఆ T4ని కింద మంటపెట్టి ఒకటి తీసేస్తాయి. తీసేస్తే అది T4లో నుంచి ఒకటి తీస్తే T3 అవుతది. ఆ T3 మీ బాడీకి అవసరం. ఇది. సరే ఇదంతా బావుంది. సైన్స్ కూడా చెప్పారు. మా డాక్టర్ కూడా ఇలా సైన్స్ చెప్పలేదు. టాబ్లెట్ రాయించుకొని 500 ఓపీ తీయించుకొని బయటికి పొమ్మన్నాడు బానే ఉంది. కోడి గెలికినట్టు గెలికి ఏవో టాబ్లెట్‌లు ఇచ్చి. ఇప్పుడు దీనికి ఏం చేయాలి సుబ్బారావు గారు? హ్మ్. రాసుకోండి. 2 స్పూన్ల కలోంజీ సీడ్స్ నైట్ నానబెట్టి పొద్దున్న మజ్జిగలో ఉప్పు లేకుండా తీసుకోండి. పొద్దున్న నానబెట్టి సాయంత్రం 8కి 2 కలోంజీ సీడ్స్ 2 స్పూన్లు నానబెట్టి ఉప్పు లేకుండా మజ్జిగలో తీసుకోండి. మంచిది. మజ్జిగలో కన్నా గొప్ప విషయం ఏంటంటే ఫ్రూట్ జ్యూస్‌లో తీసుకుంటే మరీ మంచిది. నా దగ్గర బడ్జెట్ లేదు అంటే మజ్జిగలో తీసుకోండి. ఓకే. బావుంది. అయిపోయాక మధ్యాహ్నం మీ ఇష్టమైనది తినండి. జాగ్రత్తగా వినండి. థైరాయిడ్‌కి ఒక 3 ఆహారాలంటే నచ్చదు. ఫైర్ అయిపోద్ది. ఇప్పుడు చూడండి కోడలికి అత్తగారంటే ఎలా నచ్చదో, అలాగే ప్రేమించిన కొత్తగా టీనేజ్‌లో ఉన్న అబ్బాయికి అమ్మాయి వాళ్ళ నాన్నంటే ఎలా నచ్చదో, ఈ థైరాయిడ్‌కి కూడా కొన్ని నచ్చవు. ఆ నచ్చనివి ఏంటేంటంటే క్యాబేజీ, కాలీఫ్లవర్, సోయా బీన్స్. ఈ 3 పడితే ఆల్రెడీ తగలబడిపోతున్న తాటాకిళ్ళకి పెట్రోల్ పోసినట్టు. ఏంటి? ఆల్రెడీ అది తగలబడిపోతుంది తాటాకిళ్ళు ఫైర్ మీద. దాని పెట్రోల్ పోతే ఇంకెలా మండిపోద్దో, మీకు ఆల్రెడీ థైరాయిడ్ ఉంటే క్యాబేజీ, కాలీఫ్లవర్, సోయా బీన్స్ గనక మీరు తింటే ఇంకా ఫైర్ అయిపోద్ది. కాబట్టి తినొద్దు. సార్ నాకు థైరాయిడ్ లేదు. నేను క్యాబేజీ, కాలీఫ్లవర్, సోయా బీన్స్ తినొచ్చా? విచ్చలవిడిగా తినొచ్చు. థైరాయిడ్ లేకపోతే తినొచ్చు. థైరాయిడ్ ఉంటే తినకూడదు. ఓకేనండి. సార్ మరి థైరాయిడ్ లేకుండా ఇది తింటే థైరాయిడ్ వత్తదా? చచ్చినా రాదు. ఇప్పుడు సార్ నాకు డయాబెటిస్ వచ్చింది. అందుకే డయాబెటిస్ టాబ్లెట్ యేసుకుంటున్నాను. నాకు డయాబెటిస్ లేదు. డయాబెటిస్ టాబ్లెట్ యేసుకుంటే డయాబెటిస్ కంట్రోల్ అవుతదని ప్రపంచంలో ఎవడైనా అడుగుతాడా? దిక్కుమాలిన ప్రశ్న. సేమ్ అంతే. ఉన్నవాడు తినొద్దు. లేనివాడు తినొచ్చు. క్యాబేజీ, కాలీఫ్లవర్, సోయా బీన్స్. అదయిపోయింది. దాంతో పాటు ఇంకోటి చెప్తాను రాసుకోండి. మధ్యాహ్నం ఇష్టమైంది తినండి. బ్రోకలి తినకూడదండి. బ్రోకలి కూడా తినకూడదు. మధ్యాహ్నం ఇష్టమైనంత తినండి. కానీ ఉదయం, సాయంత్రం మాత్రం ఇలా ఒక 41 రోజులు చేయండి. లైఫ్ లాంగ్ చేయమని చెప్పట్లేదు. ఉదయం 9 తర్వాత బ్రేక్‌ఫాస్ట్, సాయంత్రం 7 తర్వాతే చేయండి. 7 బ్రేక్‌ఫాస్ట్ మీరు చేయాల్సింది రాసుకోండి. ఫ్రూట్ సలాడ్ కానీ, వెజిటబుల్ సలాడ్ గాని, లేదా పాలలో ఓట్స్ గాని, గోధుమ రవ్వ ఉప్మా గాని, జ్యూసెస్ గాని, పెసలు, బొబ్బర్లు మొలకలు గాని, నూనె లేకుండా మేగడతో కాల్చిన పెసరట్టు గాని తినొచ్చు. పొద్దున బ్రేక్‌ఫాస్ట్‌కి ఇన్ని తినొచ్చు. 41 రోజులే కదా! కొన్ని రోజులు వదిలిపెట్టి. సాయంత్రం మాత్రం ఎప్పుడు ఫ్రూట్సే తినాల. 7 తినాలా, ఎప్పుడు ఫ్రూట్సే తినాల. తర్వాత ఒరిజినల్ ఆవు నెయ్యి తీసుకోండి. ఒక స్పూన్ ఒరిజినల్ ఆవు నెయ్యిలో ఒక 2 చిటికెలు లేదా 2 డ్రాప్స్ లేదా ఒక డ్రాప్ పెప్పర్‌మెంట్ ఆయిల్ కలిపి ఇక్కడ రాయండి. రాసి వదిలేయండి. పొద్దున్న రాసి సాయంత్రం వరకు వదిలేయండి. సాయంత్రం రాసి తెల్లవారుజాము వరకు వదిలేయండి. వదిలేసి ఆదిముద్ర వేసుకోండి. బొటనవేలు లోపల ముడిచి ఇలా పెట్టి ఇలా పెట్టండి. ఆదిముద్ర వేసుకోండి. ఇలా వేసిన తర్వాత 41 రోజులు చేయండి ఇలాగ. వారానికి ఒక రోజు లంకనం చేయాలి ఉపవాసం. సోమవారం గాని మీకిష్టమైన వారానికి ఒక రోజు ఉపవాసం చేయాలి. ఉపవాసం చేస్తే హార్మోన్స్ సరిగ్గా పనిచేస్తాయి. అది గుర్తుపెట్టుకోండి. వారానికి ఒక రోజు ఉపవాసం. ఇలా 41 రోజులు చేయండి. ఉపవాసం 41 రోజులు కాదు. ఇలా 41 రోజులు చేయండి. ఈ 41 రోజుల్లో వారానికి ఒక రోజు ఉపవాసం చేయండి. 41 రోజుల తర్వాత థైరాయిడ్ తగ్గకపోతే అప్పుడు చూడండి. దీనికి ఒక రూపాయి లేదు. బడ్జెట్ లేదు. దీనికి సైడ్ ఎఫెక్ట్‌లే లేవు. ఇంగ్లీష్ మెడిసిన్ పెడితే సైడ్ ఎఫెక్ట్‌లు దీనికి సైడ్ ఎఫెక్ట్‌లే లేవు. కాబట్టి జాగ్రత్తగా దీన్ని పట్టుకోండి. అద్భుతంగా వినియోగించుకోండి. దీని మీద ఏమైనా డౌట్ ఉంటే